మా మీద కేసు పెడితే మొత్తం మా ఆఫీస్ అంతా క్లోజ్ చేశారు తార్నాకలో 2000 సంవత్సరంలో 26 years బ్యాక్. అంటే ఒకటి పక్కన మీకు సూచించాడు దేవుడు. ఇవన్నీ కామెడీగా ఉంటాయి. ఇది నీ యొక్క దుర్మార్గమైన బుద్ధి. మతంలో ఉంటే అంగీకరిస్తావా? మతంలో బైబిల్లో ఉంటే అంగీకరిస్తావా? నువ్వు ఒక వంకర ఎముకవి, నిన్ను సరి చేయబోతే విరిగిపోతావు, సరి చేయబోతే వంకరగానే ఉంటావు అని హీనంగా రాశారు. స్త్రీని కొట్టచ్చు అని ఖురాన్లో రాశారు. స్త్రీలు పురుషులు సమానం కాదని స్పష్టంగా రాశారు. క్రీస్తు ఏది మనుషులందరికీ తలకాయ, పురుషుడు స్త్రీకి తలకాయ అని బైబిల్లో రాశారు. పురుషుడు స్త్రీకి తలకాయ లేదు, పురుషుడికి చెప్పడానికి సరిపో పురుషుడు ఎదురు 100 సార్లు రాశాను. నేను ఒక మాత్రం సరే బౌద్ధంలో కూడా ఇలాంటి దుర్మార్గాలు నేను రాశాను. ఇవన్నీ వివరంగా నేను రాసి ఉన్నాను, ప్రింట్ చేసి ఉన్నాను, దానికి సంబంధించిన విమర్శలు ఎదుర్కొన్నాను. ఓపెన్ అసమానత్వాన్ని వివక్షల్ని వ్యతిరేకించడం కనుక తప్పు అయితే నా తల తెంపినా నేను దానికి సిద్ధంగా ఉంటాను. నాకు అర్థమైన ధర్మంలో అసమానత్వాన్ని వివక్షల్ని వ్యతిరేకించడం నిజమైన ధర్మం అని అనుకుంటాను. నేను దాని గురించి ప్రాణం ఏమిటో నిజమైన ధర్మం అనుకుంటాను. నాకేం మొహమాటలేదు ఆ విషయం. యావత్ ప్రపంచం ఎదురొచ్చిన నేను నిలబడగలిగినటువంటి నైతిక స్థైర్యం నాకు ఉంది. నేను వెనక్కి తగ్గే మనిషిని కాదు. మా మతం చాలా గొప్పది. మా మతం మనిషికి దైవం కాగలిగిన మార్గం చూపించింది, దైవ సాక్షాత్కారాన్ని చూపించింది. నా మతానికి సదృశమైనటువంటి ఏ మతం లేదని నేను అనుకుంటున్నాను. నేను ఆ విషయాన్ని 100 సార్లు చెప్పాను. నువ్వు ఇది చదివితే నువ్వు జ్ఞానం తెచ్చుకుంటాను ఒక్కటి చెప్పలేదండి. నా విద్మో నా విజానీము ఏదైతే తను శిష్యాత్ మాకు తెలియదయా నీకు ఎలా చెప్పడం. బ్రహ్మం గురించి మేము చెప్పలేము, ఈ పుస్తకాలు పనికిరావు, ఈ ఇంద్రియాలు పనికిరావు, ఏమి పనికిరావు, అన్నింటికీ అతీతమైనటువంటి విషయం అని చెప్పారు వాళ్ళు. అంతేగాని పుస్తకాల గురించి చెప్పలే, ఎవడు చెప్పలే ఈ మాటలు. అసలు ఆ ఋషుల యొక్క ధిక్కారము, ఆ ఋషుల యొక్క స్వరము ఈ 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాల తర్వాత కూడా వినబడుతుంది. మానవ జాతి ఉన్నంత వరకు ఉపనిషత్తు ఋషి యొక్క స్వరం వినబడుతుందని నేను అనుకుంటున్నాను. మీ సంస్థలు ఒక్కరోజు కూడా కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. నాట్ ఎ సింగిల్ డే, ఒక్క పూట, ఒక్కరోజు కూడా. పైపెచ్చు కులం చాలా గొప్పదని గోల్వాల్కర్ రాశాడు, కులం ఉండాల్సిందే అని రాశాడు. కుల వ్యతిరేక పోరాటాలకు వ్యతిరేకంగా మాట్లాడారు, కుల వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళని హీనంగా మాట్లాడారు. రాజ్యాంగం వస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లిల్లీ పుట్టిన ఆర్గనైజ్ పత్రికలు రాశారు, మనుస్మృతి ఉండాలి అని రాశారు, కులం ఉండాలని రాశారు. ఈ సంస్థలను సంకరేసుకుని నువ్వు తిరుగుతున్నావు కదా, నీకు మతాన్ని గురించి రామాయణాన్ని గురించి గుళ్ళోకి వెళ్ళడానికి ఎవడ హక్కు ఇచ్చాడు అనుకుంటున్నావు? జూలై 14వ తారీఖు నా పైన జరిగినటువంటి దాడి చాలామందికి దీని గురించి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలను బహుశా భారతదేశంలో కూడా చాలా విస్తారంగా తెలుసు. నాకు విస్తారమైనటువంటి స్పందన, లెక్కలేని ఫోన్ కాల్స్, అనేక సంస్థలు, చివరికి రాజకీయ పార్టీలు, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు వాళ్ళు ఖండించారు, నాతో మాట్లాడారు. చాలామంది కార్యాచరణకు వచ్చి ఎక్కడికక్కడ ప్రదర్శనలు చేశారు. అసలు మనకి చెప్పడం అవసరమని కూడా అనుకోకుండా ఎక్కడికక్కడ స్పందించారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీదుగా నేను అందరికీ వ్యక్తిగతంగా మన సంస్థ పరంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి నేను ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా జరిగిన దాడిగా నేను భావించట్లేదు. దీనికి ఒక సీక్వెన్స్ ఉంది, దీన్ని మీరు మిస్ కాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే జూన్ 29వ తారీఖున మేము ఇక్కడ హిందుస్థానీ గోరక్షణ సమితి ఏర్పాటు చేసి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి, గోవధను నిషేధించండి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అని ఒక హిందువులే కాదు ముస్లిం మతంలో ఉన్నటువంటి పెద్దలు, అది కూడా చాలా గొప్ప క్లీన్ రికార్డు కలిగినటువంటి మచ్చలేనటువంటి మతపరమైనటువంటి జ్ఞానము, నైతికత, అభినవేశం ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా హిందూ మతంలో చాలా గొప్ప రికార్డు ఉన్నటువంటి ఎటువంటి రాజకీయమైనటువంటి లీనింగ్స్ లేనటువంటి పెద్దలు, అదేవిధంగా క్రైస్తవ మతం నుంచి, సిక్కు మతం నుంచి కూడా పెద్దలు, ప్రతినిధులు రావటం, అందరూ ఒక వేదిక మీద చూడడమే ఒక ఆశ్చర్యం. వాళ్ళంతా కూడా మరి భారతదేశంలో కోట్ల మంది ప్రజల యొక్క హృదయ స్పందన అయినటువంటి గోవధ నిషేధం గురించి గట్టిగా మాట్లాడారు. ఇది ఒక పరిణామం. దీని తర్వాత చాలా ఛానల్స్లో మమ్మల్ని పిలవటం, అంతమందిని తీసుకొని వెళ్ళలేక అప్పటికి నేను అన్నయ్యని కూడా ఒకసారి అడిగాను, మీరు వస్తారా అని కూడా అడిగితే వారు వస్తారని కూడా చెప్పారు. అదే 2-3 దాటరా అంటే నేను, విజయశంకర్ స్వామి గారు, ఇనాయతుల్ బక్రీ గారు 2-3 ఛానల్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఈ సంవాదాలు జరిగినాయి. ఇది చాలా ఆశ్చర్యాన్ని, చాలా ఛానల్స్లో ఇది లైవ్ వచ్చింది.
ఆశ్చర్యాన్ని కలిగించింది. సంభ్రమాశ్చర్యాలు అంటే కరెక్ట్గా ఉంటుంది. అంత సంతోషపడ్డారు. కొందరు బహుశా వారి యొక్క కెరీర్కి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారంటే బ్రెడ్ లేకుండా పోతుంది, మాకు మా నోటి దగ్గర కూడు లాగేసుకుంటారు, మేము ఎట్లా డెవలప్ అవ్వాలి, దీన్ని చూపించి మేము ద్వేషం రేకెత్తించి ముందుకెళ్తున్నాం కదా, మీరు ఇట్లా ముస్లింలని క్రైస్తవులందరినీ కూడగడితే మేము ఎక్కడ పోవాలనేటువంటి బాధ కొంతమందికి ఉండి ఉండొచ్చు. దాన్ని నేనేం అనట్లేదు. తర్వాత పరిణామం రావణ్కి సంబంధించినటువంటి ఊపా కేసుకు సంబంధించి నేను మాట్లాడింది ఇదే సనాతన కహళి వేదిక పైన నేను మాట్లాడింది. ఇక్కడ నేను గంటసేపు ప్రసంగం చేశాను. దాంట్లో 10 నిమిషాల పాటు పెడితే అది ఎంత వైరల్ అయిందంటే దాన్ని క్యారీ చేయని ఛానల్ లేదు. అది ఒక్క రోజులోనే చిన్న చిన్న ఛానల్స్లో కూడా లక్షల వ్యూస్ వచ్చేసినాయి. అట్లా అది విస్తారంగా రీచ్ అయింది. ఇది దాంట్లో కూడా చెప్పేది ఏమిటంటే అతను ఏదైనా తప్పు చేస్తే ఆ సెక్షన్స్ పెట్టండి, కానీ మీరు ఊపా లాంటి దుర్మార్గమైన సెక్షన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆ రోజు మనం చెప్పాం. బహుశా ఇది రీచ్ కావడం, అది సనాతన కహళి వేదిక ఉండడం, ఇవన్నీ కూడా ఈ మొదటి వారంలో జరిగినటువంటి పరిణామాలు. ఆ తర్వాత అనేక ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడుతూ అయోధ్యలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి ఈ నిధుల దోపిడీ ఏదైతే ఉందో అది కేవలం ఒక రోజు 2 వారాలు, నెల రోజులు, 15 రోజులకు సంబంధించిన విషయం కాదు, 40 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది అని తిరుగులేనటువంటి సాక్ష్యాధారాలని, అదేవిధంగా హత్యల్ని, రామాలయ ప్రధాన పూజారి యొక్క హత్యతో పాటు 50-60 మంది పూజారుల యొక్క హత్య, చాలా చక్కటి క్లీన్ రికార్డు ఉండి కేవలం రాజకీయాలతో సంబంధం లేకుండా మతాన్ని గురించి మాత్రమే ఆలోచించేటువంటి రామానంది షేఖీలు అయినటువంటి నిర్మోహి అక్కడ పెద్దల యొక్క ప్రకటనలు, బాబా లాల్దాస్ గారి ప్రకటనలు, ఇంకా అనేక మంది పెద్దల ప్రకటనలను నేను సాధికారికంగా చెప్తూ 1989-90 నుంచే ఈ కోట్ల రూపాయల కుంభకోణంగా ఉన్నది, ఇది ఒక బంగారు బాతు మాదిరిగా ఉన్నది, ఇది ఏటీఎం మాదిరిగా ఉన్నది, రాజకీయపరమైన లబ్ధి పొందడానికి, నిధులను దోచుకోవడానికి, పబ్లిక్ని పిచ్చివాళ్ళు చేయడానికి ఈ సంస్థలు ప్రయత్నించాయి. వీళ్ళకి రామాలయ ఉద్యమంతో ఉన్న సంబంధం చాలా తక్కువ, వీళ్ళు బయట చేసిన ప్రచారం ఎక్కువ. వాస్తవంగా దీంట్లో ఉన్నది నిర్మోహి అఖాడానే ప్రధానమైన పార్టీ. వాళ్ళు 10 సంవత్సరాల క్రితమే 1400 కోట్ల రూపాయలు గోల్మాల్ అయిందని చెప్పారు. వాళ్ళు పదే రాజకీయ జోక్యాన్ని నిరసించారు. వాళ్ళు చివరికి ప్రధానమంత్రి గారు ప్రారంభించడానికి కూడా అంగీకరించలేదు, శంకరాచార్యులు అంగీకరించలేదు. ఇలాంటి ఫ్యాక్ట్స్ నేను చెప్తుంటే ఇది నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఎవరు ఇంత స్పష్టంగా ఇంత ఆర్డర్లో ప్రజెంట్ చేసిన వాళ్ళు లేరు. ఇది ఎంత ఆగ్రహావేశాలకు కారణమైందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను, చూశాను. నాకు వచ్చిన కాల్స్ కానీ నేను చూస్తూనే ఉన్నాను. సో సంథింగ్ విల్ బి కమింగ్, ఏదో ఒకటి మనకి వస్తుంది, ఒక దాడి కానీ ఒక ప్రతిఘటన కానీ అనేది ఉంది. కానీ అది ఒక చర్చల రూపంలో, డిబేట్ రూపంలో జరిగేటువంటి చోట రాదు అని నేను వస్తుందని అనుకోలేదు. అక్కడ మీరంతా చూశారు, నేను దాన్ని పునశ్చరణ చేయడం ఇష్టం లేదు. అక్కడ నేను మాట్లాడుతూ ఈ ఫ్యాక్ట్స్ని ఏ విధంగా రాజకీయాలకి మతాన్ని ఉపయోగిస్తున్నారు, మతాన్ని పోనీ రాజకీయ శక్తుల్లోకి, రాజకీయ పరిణామాలకు వాడుతున్నారు, మతంలో చొరబడుతున్నారు అనేది నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆగ్రహం పట్టలేనటువంటి వ్యక్తి నా పైన దాడి చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకా చాలామందికి ఏమైనా భ్రమలు ఉంటే తొలగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఇది కేవలం ఒక 20 రోజుల్లో అతను నన్ను 2 సార్లు కలిశాడు. ఆ 2 సార్లు కూడా డిబేట్స్లో, ఒకసారి ప్రత్యక్షంగా, మరొకసారి ఆన్లైన్లో. ప్రత్యక్షంగా కలిసినప్పుడు అతను డైరెక్ట్గా ఇట్లా చేయి చూపించి బెదిరిస్తూ నరికేస్తాం అనేటువంటిది, ఇంకా బూతు మాటలు కూడా కలిపి మాట్లాడడం అనేది లైవ్లో ఉన్నది. అది మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. 2 గోవధకు సంబంధించినటువంటి విషయం, 2 సార్లు గోవే. రెండవసారి గోవుకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి నేను విజయశంకర్ స్వామి గారు, ఇనాయతుల్ బాకర్ గారు వెళ్ళినప్పుడు ఆయన ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి ఇదే పర్సన్. అప్పుడు ఎవరు కూడా ఏదన్నా సంస్థల నుంచో లేకపోతే పార్టీల నుంచి రావడానికి ఇష్టపడలేదు ఈ డిబేట్లో. మేము 3 వెళ్తే భయపడ్డారు. ఇతన్ని పంపించారు. ఇతను అక్కడ కూడా ఎవరిని పడితే వాళ్ళని రోడ్డు మీద నరికేటువంటి హక్కు మాకు కావాలి అనేటువంటిది ఓపెన్గా డిబేట్లో మాట్లాడితే అది అతని యొక్క హింసా ప్రవృత్తికి సంబంధించినటువంటి విషయం. తర్వాత ఈ దాడి జరిగిన తర్వాత ఆ సంస్థకు సంబంధించినటువంటి CEO గారు మా ఆశ్రమానికి వచ్చి అక్కడ లైవ్ పెట్టారు. లైవ్లోనే వారు నాతో మాట్లాడారు. దాంట్లో వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, లైవ్ నడుస్తుండగా, శాటిలైట్ టీవీ లైవ్ నడుస్తుండగా
ఆ వ్యక్తి ఎవరైతే మీ పైన దాడి చేశాడో మొదట క్షమాపణలు చెప్పారు. మీ పైన దాడి చేసిన అతను ఏమయ్యా పెద్ద మనిషి ఎందుకు దాడి చేసామని అడిగితే నేను కోపం పెట్టుకుని కక్ష పెట్టుకుని వచ్చాను, వేరే కారణం ఉంది, నేను దాడి చేస్తాను స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ ఇంకా చాలామంది అతను నేను వాడినటువంటి పదం మీద చర్చ ఇర్రిలవెంట్. ఎందుకంటే అతను బయట చెప్పాడు, CEO గారు చెప్పారు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగినటువంటి దాడి. ఆ పదం కాకపోతే మరొక పదం, నేను ఇట్లా చెగెత్తాను, కాలర్ సవరించాను, లేకపోతే ఇట్లా మాట్లాడాను అట్లా మాట్లాడాను, ఏదో కారణం అతను దాడి చేయడానికి ఈజ్ వెరీ మచ్ ప్రిపేర్డ్. దట్ వీ కెనాట్ ఎస్కేప్, తప్పించుకోవడానికి కూడా వీలు లేదు. అది దానికి సంబంధించినటువంటి పరిస్థితి. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది తలెత్తే అవకాశం ఏర్పడింది. మర్నాడు జరిగినటువంటి ప్రెస్ మీట్లో మర్నాడు చాలామంది హిందూ పెద్దలు, మన సోదరులు, మన సంస్థకి మన కార్యకలాపాలతో సంబంధం ఉన్న పెద్దలు, అలాగే మనకు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా, అలాగే ముస్లిము క్రైస్తవ మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా జస్ట్ గంటల్లో ఆ గ్యాప్లోనే అక్కడికి హాజరు కావడం, ఖండించడం జరిగింది. ఆ తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక విషియస్ ప్రాపగాండా అనేటువంటిది మా మీద జరుగుతుందని అర్థమైంది. దాంతో దాన్ని కౌంటర్ చేయడానికి ఇంకెవరి సపోర్టు తీసుకునే ఉద్దేశం నాకు లేదు. నేను ఒక్కడే దీన్ని క్లారిఫై చేయాలనే ఒపీనియన్తో నేను ఒక్కడే 3 గంటలు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఆ రోజు మా HPE సంస్థ అధ్యక్షులైనటువంటి, నేను ప్రధాన కార్యదర్శి, వారి అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు నన్ను పలకరించడానికి చాలా శ్రమకి వచ్చి ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చారు. వారిని వేదిక మీద కూర్చోబెట్టాను నేను. దీని చాలామంది ఏమిటంటే రమణమూర్తి ఇది రాముడిని కృష్ణుడిని చాలా అవమానకరంగా వ్యాఖ్యానించాడు, అయితే ఇతన్ని కొట్టడం ధర్మమే, ఇతను అందుకే కొట్టారండి. ఫస్ట్ విషయం, మీరు అంటే ఇవన్నీ మీరు ఆర్డర్లీగా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మొదటి విషయం ఏంటంటే దాడి అందుకు జరగలేదు. ఫస్ట్ బీ క్లియర్. మీకు నిజంగా మతం పైన, రాముడి పైన, కృష్ణుడి పైన కనుక కోపం, బాధ ఉంటే, ఆపేక్ష ఉంటే, అభినివేశం ఉంటే ధర్మం పైన, మీరు మొదట బాధపడాల్సింది రాజకీయాలు, మతాన్ని ఉపయోగించుకోవడం పట్ల. ఏదైతే శ్రీకృష్ణుడి తలస్థానంలో మోదీ గారు తలపెడుతున్నారని నేను చెప్తున్నాను, ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్తున్నాను, వద్దు అని చెప్పినప్పటికీ పూర్తిగానటువంటి గుడిని శంకరాచార్యులు 4 చెప్పినప్పటికీ దాన్ని ఆవిష్కరించారని చెప్తున్నాను, ఏదైతే దొంగతనం జరిగిందని చెప్తున్నాను, ఎవరెవరో సంబంధం లేకుండా మత పూజారులే హత్యలు చేశారని చెప్తున్నాను, అనుమానాస్పదమైన రీతిలో ఈ నిధుల కుంభకోణం చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. 2017లోనే నిర్భయ కాడ 1400 కోట్ల రూపాయలు తిన్నారని సంత్ సీతారాం దాస్ గారు చెప్పినటువంటి విషయాన్ని కానీ, జ్ఞానదాస్ గారు చెప్తున్నటువంటి విషయాల్ని కానీ, బాబా హత్యకు గురైనటువంటి బాబా లాల్ దాస్ గారు 89, 90, 91లోనే చెప్తున్నటువంటి విషయాలను కానీ నేను బయటపెడుతున్నాను. దీని గురించి స్పందించి ఉండాల్సింది, దీని గురించి కూడా మాట్లాడి ఉండాల్సింది. వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అది అభ్యంతరము కాదు. వాళ్ళు రాజకీయాలు, మతాన్ని కౌగులించుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నా పైన కొన్ని స్టేషన్స్లో కేసులు పెట్టినట్టుగా నేను వింటున్నాను. అవి ఎంతవరకు నిజం నేను చెక్ చేసుకోలేదు. అవి ఒక ట్రెండ్ కింద చాలా చోట్ల పెడతామనేది కూడా ఒకటి నేను వెరీ క్లియర్. మీరు తలకాయ తీసినా భయపడేవాడిని కాదు, దేనికి వెనక తగ్గేవాడిని కాదు. నేను కోరుకుంటున్నది కానీ, నేను ఆశిస్తున్నది కానీ ఏమీ లేదు. ఒకవేళ నన్ను సిలువ ఎక్కించడమో, సోలం ఎక్కించడమో, ఉరికమ్మానికి ఎక్కించడమో, చంపడమో కనుక పరిష్కారం అయితే మీరు ఆ పని చేసుకోవచ్చు. ఐఎమ్ రెడీ, నేను దానికి వెనక్కి తగ్గట్లేదు. కానీ నేను అడుగుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నా మీద ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టి దానికి పెద్ద వ్యూస్లు ఎవరు లేదు, కానీ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరైతే పెట్టారో వాళ్ళు వెనకాల గాడ్సే బొమ్మ పెట్టారు, నాదురాం గాడ్సే బొమ్మ. అంటే వెరీ మచ్ డిస్టర్బ్. అంచేత వాళ్ళు శ్రీరామచంద్రుడు కాకుండా నాదురాం భక్తులని నాకు బాగా అర్థమైంది. సో నాదురాం భక్తులు శ్రీరామచంద్రుడు భక్తులు అయ్యే అవకాశమే లేదు. ఇది నేను చెప్తున్న విషయం ఏంటంటే 9 సంవత్సరాల క్రితం నాటి వీడియో అనే విషయం స్పష్టం చేస్తున్నాను. నేను 2017లో నేను ఒక పర్టికులర్, అంటే మీరు ఏదైనా ఒక వ్యాఖ్యని దాని యొక్క స్థల కాలాల నుంచి విడదీస్తే అర్థాలు మారుతాయి, మీరు అర్థం చేసుకోవాలి. సమయం, సందర్భం అంటారు. దాని సమయం వేరు, దాని సందర్భం వేరు. అది కూడా ఇవాళ కాదు, 9 ఇయర్స్ క్రితం. 9 ఇయర్స్ నుంచి నువ్వు నిద్రపోయావా? ఇవాళ నేను మోదీ గురించి మాట్లాడినప్పుడు నా మీద నీకు ఆగ్రహం పొడుచుకొచ్చిందా? మోదీ కారణమా, వీడియో కారణమా? ఫస్ట్ అది చెప్పు. ఎవరైనా దీన్ని నిష్పాక్షికంగా చూస్తే ఈరోజు జరిగిన సీక్వెన్స్లో దీనికి నేను అయోధ్యలో దొంగతనాన్ని మాట్లాడడం, గోవధ గురించి మాట్లాడడం, మోదీ గురించి మాట్లాడడం, మతాల రాజకీయాలను ఉపయోగించుకోవడం గురించి మాట్లాడడం తప్పితే దాంట్లో వేరే అభ్యంతరం నాకైతే కనిపించట్లేదు.
మీకు అదే కారణమైతే కనుక మీరు 9 ఏళ్ళు ఆగేవాళ్ళు కాదు. నా అభిప్రాయం చెప్తాను. ఓకే, ఇప్పుడు దాని గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు అవునన్నా కాదన్నా, మీకు కష్టమన్నా ఇష్టమన్నా, ఇక్కడ ఇది నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నాను. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఉంచుకోవచ్చు. అలా ఉంచుకుని ఈ మతంలో ఉండేటువంటి అవకాశం మాకు ఈ ధర్మంలో శుభ్రంగా ఉంది, నువ్వు ఎవడో ఇవ్వక్కర్లేదు నాకు. నేనేమని చెప్తున్నానంటే మా మతంలో అనేక మార్గం, ఇప్పుడు జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము అనేటువంటివి ఉన్నాయి. కర్మ మార్గమే వేదకాలంలో చాలా ప్రాధాన్యత వహించింది. కర్మ మార్గాన్ని ప్రశ్నిస్తూ జ్ఞాన మార్గం ఉపనిషత్తుల రూపంలో ముందుకు వచ్చింది. ఆ రోజు అదే డామినెంట్. ఆ తర్వాత భక్తి మార్గం ముందుకు వచ్చింది. ఓకే, ఇవాళ భక్తి మార్గమే డామినెంట్, నేను అంగీకరిస్తాను ఆ విషయం, నాకేం అభ్యంతరం లేదు దాని మీద. నేను జ్ఞాన మార్గీయుడిని, నేను ఆ విషయం చెప్పాను. భగవద్గీతలో సైతం నహి జ్ఞానేన సదృశం, ఇక్కడ పండితులు ఉన్నారు. అంచేత ఇది హిందూ మతం కాదండి, బౌద్ధం కాదండి, ఇస్లాం కాదండి, క్రైస్తవం కాదండి, పరిణామానికి చెందినటువంటి మతం ఏది లేదు. ఈ మాట అంటే మీకు కష్టంగా ఉంటుంది, కానీ ప్రతి మతంలో కూడా పరిణామం సాధ్యమే. వేదకాలంలో మనకి ప్రధానమైనటువంటి దేవతలు, ఋగ్వేదంలో ప్రధానమైనటువంటి దేవతలు, ఋగ్వేదంలోనే మనకు ఉన్నటువంటి 10 మండలాల్లో ఉన్నటువంటి వేలాది సూక్తాల్లో 25% సూక్తాలు కేవలం ఇంద్రుడివే. ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, సోముడు వీళ్ళే ప్రధానమైన దేవతలు. విష్ణుమూర్తి కేవలం నాకు తెలిసి 5-6 సూక్తాలు దాటలేవు. వాటిలో కూడా జాయింట్గా మరొకరితో షేర్ చేసుకుని ఉన్నాయి. ఆయన మాత్రమే ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. రుద్రుడికి కొన్ని ఉన్నాయి, కానీ వీళ్ళు మేజర్ గాడ్స్ కాదు. తర్వాత హిందూ మతంలో అనేక పరిణామాలు వచ్చినాయి. తర్వాత బ్రహ్మము, ఆత్మకు సంబంధించినటువంటి భావాలని ఉపనిషత్తు ముందుకు తెచ్చింది. పురాణాల కాలం వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. మొట్టమొదట శివుడికి సంబంధించి పాశుపత శాఖ కానివ్వండి, కాపాలిక శాఖ కానివ్వండి, శాక్తేయులు కానివ్వండి, సౌర శాఖలు కానివ్వండి, అనేక శాఖలు ముందుకి వాటి ప్రెడామినెంట్గా వాటి ఐడియాలజీ ముందుకు తెచ్చినాయి. తర్వాత కాలంలో విష్ణువు ప్రధానమైనటువంటి దేవుడిగా ముందుకు వచ్చాడు. ఇది నాకున్న అవగాహన. ఇది నేను సాంప్రదాయకుడు కాదు. అంచేత నేను పరిశీలన మీద, నాకు అర్థమైన విషయాల మీద, నేను చదువుకున్న పుస్తకాల మీద నేను సాకల్యంగా, నిరపేక్షంగా, నిష్పాక్షికంగా అర్థం చేసుకోండి. నాకు ఎటువంటి ప్రిజుడిస్ లేదు. అంచేత నేను ఉపనిషత్తుల మనిషిని. నేను హిందూ మతానికి సంబంధించి, హిందూ మతం ఒక వ్యక్తి చుట్టూ లేదా ఒక దేవుడి చుట్టూ, ఒక దేవత చుట్టూ తిరిగేటువంటి మతం కాదు. ఈ మాట నేను చెప్తే మీకు కోపం రాసు. స్వామి వివేకానందుడు చెప్పాడు, మహమ్మద్ ప్రవక్త లేకపోతే ఇస్లాం సున్నా, ఆయన చెప్పాడు, నేను కాదు. అది మహమ్మద్ ప్రవక్త సెంటర్డ్ రిలీజియన్. అది ఒకవేళ నేను చెప్పింది బ్లాస్ఫేమీ అయితే మీరు అర్థం చేసుకోండి, ఒక ఇస్లామేతరుడి యొక్క వ్యాఖ్య అనుకోవచ్చు, అభ్యంతరం లేదు. 2, క్రీస్తు లేకపోతే క్రైస్తవం లేదు, సున్నా. ఈ మాట కూడా ఒకవేళ బ్లాస్ఫేమీ అయితే ఇది క్రైస్తవేతరుడి వ్యాఖ్య మీరు తీసుకోండి. కానీ హిందూ మతంలో ఈయన లేకపోతే హిందూ మతం లేదని ఎవరు లేదు. మా మతానికి ఆ పరిస్థితి రాలేదని స్వామి వివేకానందుడు చెప్పాడు. హిందూ మతం ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడినటువంటి మతం కాదు. మరి దేని మీద ఆధారపడింది అంటే జ్ఞానం పైన ఆధారపడినది, విలువలపైన ఆధారపడినది, అద్భుతమైనటువంటి పరంపరపైన ఆధారపడింది. హిందూ మతాన్ని గురించి ఈ బేసిక్ అవగాహన లేకపోతే మీరు హిందూ మతం తగ్గిస్తున్నారు తప్పితే పెంచడం లేదు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం. ఇక శ్రీరామచంద్రుడికి సంబంధించి నేను కొన్ని విషయాలు శ్రీరామచంద్రుడిని విమర్శించాను అని చెప్తున్నారు. నేనేమని చెప్తున్నానంటే మీరు దానికి సీక్వెన్స్ ఇచ్చి నా వ్యాఖ్యలను వేరు చేశారు. సీక్వెన్స్ క్లియర్. సీక్వెన్స్ ఏమిటంటే మీరు ఒక్క రాముడి విగ్రహాన్ని పెడుతున్నారు, సీతాదేవిని పక్కన పెట్టారు. అది నాకు అభ్యంతరం, ఇవాళకి అభ్యంతరమే. నేను ఆ మొత్తం వీడియో ప్లే చేసి చూపించాను. ఆ మొత్తం వీడియోలో సీతాదేవికి సంబంధించి మీరు రాముడిని ఎందుకు వేరు చేశారని స్పష్టమైనటువంటి. నేను ఫెమినిస్ట్ని, స్త్రీవాదిని, నేను కుల నిర్మూలనవాదిని, నేను క్యాస్ట్ ఎన్హిలేషనిస్ట్ని, యాంటీ క్యాస్ట్ ఐడియాలజీ. అంచేత క్యాస్ట్ ఎన్హిలేషనిస్టు, కుల నిర్మూలనవాది, స్త్రీవాది, ఫెమినిస్టు హిందూ మతంలో ఉండొచ్చు అంటే శుభ్రంగా ఉండొచ్చు. ఎందుకంటే నాకు అర్థమైన హిందూ మతంలో ఏ రకమైన వివక్ష లేదు, ఏ రకమైన అసమానత్వం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు. మీరు పట్టుకొచ్చి పెడుతున్నారు. అంచేత నేను వాటిని క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. అది వెరీ క్లియర్. నేను ఆ విషయాన్ని ఎక్కడ దాచుకున్నది లేదు. నేను 100 సభల్లో మాట్లాడాను. మీరు 9 సంవత్సరాల క్రితం వీడియో పట్టుకొచ్చారు. అనేక సభల్లో నేను మాట్లాడతాను. నాకు కష్టం ఉంది కాబట్టి మాట్లాడతాను, తప్పే ఉంది దాంట్లో. నేను ఒక్కడే మాట్లాడాను, అనేక మంది మాట్లాడారు. పౌరాణికమైనటువంటి శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణంలో పేర్కొన్నటువంటి సీక్వెన్స్ ప్రతి ఒక్క శ్లోకాన్ని సమర్థించాలి. అప్పుడే నువ్వు హిందూ అంటే నేను సమర్థించను. శ్రీరామచంద్రుడిని పరతత్వంగాను, ఆత్మతత్వంగాను, పరబ్రహ్మ స్వరూపంగాను మీరు చెప్తే, ఆత్మ కానివ్వండి, దాన్ని ఏమంటారు బ్రహ్మం కానివ్వండి, ఆ పేర్లన్నీ ఎందుకు? తత్వమసి, అది నువ్వే.
అని ఉపనిషత్తులు ప్రకటించినాయి. నాకేం అభ్యంతరం లేదు. ఆ పేర్లు రాముడిని కూడా కలిపితే చాలా కరెక్ట్గానే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే బ్రహ్మం యొక్క మరొక పేరే రామశబ్దం అని నేను అనుకుంటున్నాను. అటువంటి శ్రీరాముడికి నేను మొక్కుతాను, నేను ప్రచారం చేస్తాను, మాట్లాడతాను. నేను 100 సభల్లో పనిచేశాను. నేను నా రికార్డు క్లియర్గానే ఉంది. ఇక వాల్మీకి రామాయణానికి సంబంధించి రమణమూర్తి ఒకటి విమర్శించలేదు. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. వాల్మీకి రామాయణానికి సంబంధించి విమర్శించిన వాళ్ళ యొక్క లిస్టు చాలా పెద్దది. చాలా కఠినమైన మాటలతో వాళ్ళు విమర్శించారు. మీరు వాళ్ళందరినీ మీరు బాయ్కాట్ చేయదలుచుకుంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. స్వామి వివేకానందుడు టెరిబుల్ ఇన్జస్టిస్ అన్నాడని చెప్పారు. టెరిబుల్ ఇన్జస్టిస్ అని చెప్పాడు సీతకు జరిగింది. టెరిబుల్ ఇన్జస్టిస్ ఎవరు చేశారో మనకు తెలుసు. ఆయన ఆ మాట అన్నట్టు లెక్క. వేమనైతే ఒక అడుగు ముందుకేసి తెలివి లేనివాడు దేవుడు ఎట్లా అని డైరెక్ట్గా రాముణ్ణి ఏది కనకమృగము కలదు లేదనుకొనొచ్చు రమణి విడిచిపోయే రామవిభుడు తెలివి లేనివాడు దేవుడు ఎట్లారా అన్నాడు. నీ కోపం ఉండొచ్చు, వెళ్ళి వేమన విగ్రహం దగ్గర నువ్వు వెళ్ళి ధర్నా చేసుకో. వేమన అద్వైతి. అదేవిధంగా పరశురాముని కూడా విమర్శించాడు. తండ్రి మాట విని తల్లిని తెగటార్చి పరశుడేమి రాముడేమి ఫలము కానిరా అన్నాడు. నీకు అభ్యంతరం ఉన్న విషయాలు అవి. అంచేత పౌరాణిక హిందూ మతాన్ని అలాగే ఇతిహాసంలో సీక్వెన్స్ని వ్యతిరేకించిన వాళ్ళు హిందూ మతంలో స్టాల్వర్డ్స్ బిగ్గెస్ట్ పీపుల్ ఉన్నారు. దయానంద సరస్వతి రాశాడు, నేను రాశాను, 25 ఏళ్ల క్రితం రాశాను, ఇవాళ కాదు, 25 ఏళ్ల క్రితం రాశాను. అదేవిధంగా ఇంకా పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు. ఇప్పుడు వేదాన్నే అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి బసవన్న వేదాలను సగం కొంతవరకు అంగీకరిస్తాడు, పూర్తిగా అంగీకరించాడు. అలాగే ఉపనిషత్తుల్ని మాత్రమే అంగీకరిస్తూ పురాణాలను తిరస్కరించేవాడు దయానందుడు. బ్రహ్మ సమాజిస్టులు కూడా అదే పనిచేస్తారు. అచల మార్గంలోనూ ఆ పద్ధతులు ఉన్నాయి, అలేఖ మార్గంలో పద్ధతులు ఉన్నాయి, మహానుభావ శక్తిలో పద్ధతులు ఉన్నాయి, అయ్యవైకుందర్లో పద్ధతులు ఉన్నాయి. ఎన్ని చెప్పమంటారు? వీళ్ళందరినీ హిందువులు కాదని నువ్వు అనుకుంటే నువ్వు పిచ్చోడు అవుతావు. ఇప్పుడు దాంట్లో సమస్య ఏంటంటే నా మీద ఎవరైతే మాట్లాడుతున్నారో, దాడి చేస్తున్నారో వాళ్ళకి నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నన్ను క్షమించాలి, వాళ్ళు శూద్రులు. అంటే నేను వర్ణ విభేదాన్ని కానీ కుల విభేదాన్ని కానీ వెంట్రుక ముఖంత వాల్యూ ఇచ్చే మనిషిని కాదు. అవన్నీ నిర్మూలన కావాలని కోరుకుంటున్న మనిషి. అసమానత్వానికి వ్యతిరేకం ఉన్నాయి. అభేద దర్శనం జ్ఞానం అని ఉపనిషత్తు చెప్పింది, నాకు బాగా అర్థమైంది. జ్ఞానం అంటే సమానత్వమే. నిర్దోషమే సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి స్థిత అని శుభ్రంగా భగవద్గీత చెప్పింది. మరి సమానత్వమే మోక్షం హిందూ మతంలో. సమానత్వమే మోక్షం అయినప్పటికీ అసమానత్వాన్ని చొప్పించారు, అసమానత్వాన్ని తీసుకొచ్చారు అనేక రకాలుగా సీక్వెన్సెస్లో. రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకి పండితులు జవాబు చెప్పాలి. రామాయణంలో బుద్ధుడి గురించి ప్రస్తావిస్తాడు. బుద్ధుడు ఎప్పటివాడో చరిత్రలో ఫిక్స్ అయిపోయింది. ఆయన క్రీస్తు పూర్వం 500లకు సంబంధించినటువంటి మనిషి. మరి రామాయణంలో రాముడు విమర్శిస్తున్నాడంటే రాముడు తర్వాత కాలం వాడా, లేకపోతే దాన్ని చొప్పించారా? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. చొప్పించారంటే ప్రక్షిప్తాలు ఉన్నాయని ఒప్పుకున్నట్లు లెక్క. ఎన్ని ప్రక్షిప్తాలు ఉంటాయో చెప్పాలి. ఇది ఒకటే ప్రక్షిప్తమా? బౌద్ధం బలంగా ఉంటే రాముడి చేత తిట్టించేస్తే అయిపోతుందని ఎవరైనా ఉత్సాహపడి పెట్టించి ఉండొచ్చు, అప్పుడు ప్రజల్లో మేలుకుంటారని. లేదా తర్వాత కాలందేమో, అది కూడా మాకు తెలియదు. అసలు నాకు కాలం ముందా వెనకాలనే దాని మీద నాకు శ్రద్ధ లేదు. కాలం ఏది పురాణమిత్యమైన సాధు సర్వం, పాతవైతే గొప్పవి కాదు, కొత్తవైతే తక్కువవి కాదు అని కాళిదాసు చెప్పాడు. నాకు బాగా నచ్చింది అన్నమాట. ఇప్పుడు అందరికంటే కొత్తవి నాకు తెలిసి ఏది ఇస్లాం కంటే, క్రిస్టియానిటీ కంటే, అన్నిటికంటే కూడా కొత్తవి సిక్కు మతం కొత్తది. దాని వయసు 500 సంవత్సరాలు. కల్సా ఇంకా కొత్తది, దాని వయసు 300 సంవత్సరాలు. నేను కల్సా స్ఫూర్తిని బిల్డింగ్ పేరు పెట్టుకున్నాను. నాకు గురు గోవింద్ అంటే చచ్చేంత అభిమానం. నాకు గ్రంథ సాహిబ్ అంటే చాలా ఇష్టం. ఏం తప్పుంది దాంట్లో? అంచేత ఏది పాతదై ఉండాలి. నేను రామాయణం ఒకవేళ ముందుదైన వెనకదని నాకు అభ్యంతరం లేదు. రామాయణంలో చాలా గొప్ప విషయాలను నేను తీసుకుంటాను. రామాయణం నాకు అభ్యంతరం ఒకటి చెప్తాను. ఎవరైతే నన్ను విమర్శిస్తుందని నేను అడుగుతున్నానో, నిర్వచనోత్తర రామాయణంలో చాలా స్పష్టంగా శంభుగుడిని పెద్ద సంభాషణ కూడా లేదు. నువ్వు ఎవరివి? శూద్రుడి, చంపేశాడు, ఆయన ఖడ్గం తీసి చంపేశాడు. అది అభ్యంతరం నాకు. నేను అనుకుంటాను అది ప్రక్షిప్తం. అలా చేయడేమో రాముడు అనుకుంటున్నాను. అలా చేసినటువంటి వాడు ఖచ్చితంగా అందరికీ సంబంధించిన పరమాత్మ కాదు. మీరు ప్రక్షిప్తాల్లో మధ్యలో ఏదేది రాసుకొచ్చారో వాడిని అన్నింటి అంగీకరించాలంటే నా వల్ల కాదు. ఇటువంటి విమర్శలు మేము కలిగి ఉన్నాం. ఈ విమర్శలు డిబేట్లో తేలుతాయి. విమర్శలు చెప్తే నన్ను దూషించావు నువ్వు అంటే కనుక నేను దూషణకి విమర్శ నీకు తేడలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు సీక్వెన్స్ నుంచి విడదీసి మాట్లాడుతున్నావు. నేను 100 సభల్లో శంభుగుడి గురించి మాట్లాడాను, 100 సభల్లో సీతాదేవి గురించి మాట్లాడాను, 100 సభల్లో అగ్ని పరీక్ష గురించి మాట్లాడాను. ఏం తప్పు వచ్చింది దాంట్లో? నేను ఒక్కనే, అనేక మంది మాట్లాడారా బాబు. చలంగారు మాట్లాడాడు, నార్ల వెంకటేశ్వరరావు మాట్లాడాడు, లేకపోతే ఆవిడంటే కోపం ఉంది రంగనాయకం, ఆవిడ కమ్యూనిస్టు నాస్తికులు కాబట్టి పోనీ ఆవిడ విమర్శను పక్కన పెడతాం. కానీ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది విమర్శించారే. ఆఖరికి సీతాదేవి తాను స్వయంగా రాముడిని చేసిన విమర్శ రామాయణంలోనే రికార్డ్ అయి ఉంది. లఘునేవ మనుష్యేణ స్త్రీత్వమేవ పురస్కృతం అని. నువ్వు చాలా చిన్న మనిషిలాగా, లో లెవెల్ మనిషిలాగా అంతకంటే అర్థం లేదు. వాల్మీకి రాసిన మాట అది.
చాలా చిన్న మనిషిలాగా ఆలోచించావయ్యా, స్త్రీని అని నన్ను వివక్ష చూపించేవారు స్పష్టంగా రాసింది. సీతాదేవి పట్ల నా హృదయం ద్రవిస్తాం. నేను సీతాయాం చరితం మహత్ అని వాల్మీకి స్వయంగా చెప్పాడు. సీతాదేవిని రాముడి నుంచి విడదీసి చూడడం నా వల్ల కాదు. సీత లేని రాముడిని నాకు అంగీకారయోగ్యం కాదు. నా సీతతో సహితమైనటువంటి రాముడి అంగీకారం, అంచేత నేను జై సీతారామణంగా ఇష్టపడతాను అని చూడలేదు. ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ లెట్ ఇట్ బి క్రిటిసిజంకి మనలో స్థానం లేదా? రామాయణంలో క్రిటిసిజమ్స్ లేవా? జాబాలి ప్రశ్నించలేదా? అనేక మంది మన పురాణాలు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఏమయ్యా రామయ్య ఏమిటో ఎలా చేసామని రాముడిని ప్రతిపాత్ర అడుగుతూనే ఉంటుంది. జరుగుతున్నప్పుడు రాముడు సీతను పరిచయం చేసినప్పుడు లక్ష్మణుడితో సహా ఎవరికి ఏకీభావం లేదు. వాడు అంతా ఏడుస్తూనే ఉంటారు లోపల. అంటే ఏకీభవించకపోవడము, ఆమోదించకపోవడము, ప్రశ్నించడము, విమర్శించడము మా ధర్మంలో ఉన్నాయి. ప్రశ్నోపనిషత్తు ఉంది, కేనోపనిషత్తు ఉంది, మేము ప్రశ్నించుకుంటాం. మా ధర్మంలో ప్రధానమైన పద్ధతి ఇది. ఏం గొప్పలు మునిగినాయి? నేనేమన్నా మాట్లాడానా? మీరు చేసిన అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, నేను స్త్రీల సభలో మాట్లాడుతూ స్త్రీలకి మతాలు చేసిన అన్యాయాన్ని మాట్లాడుతూ ఒక రామాయణం మాట్లాడానా? ఎంత తప్పది? ఖురాన్ గురించి మాట్లాడింది ఎందుకు పక్కన పెట్టావు? ఖురాన్లో చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు ఉన్నాయి, స్త్రీల పట్ల అణిచేశారని నేను మాట్లాడలేదా? చాలామంది ఈ ఎడిటెడ్ ఫ్యాబ్రికేటెడ్ క్లిప్ని ప్రదర్శిస్తూ నీ ఖురాన్ మీద మాట్లాడే దమ్ము లేదు, నువ్వు పుట్టలేదు అప్పటికి. ఐఎమ్ వెరీ సారీ. నేను విజయ విహారం తరఫున నేను మొట్టమొదటి కేసు ఎదుర్కొన్నదే మహమ్మద్ ప్రవక్తను విమర్శించారండి. మహమ్మద్ ప్రవక్తను విమర్శించావు, యేసుక్రీస్తుని విమర్శించావని మా మీద కేసు పెడితే మొత్తం మా ఆఫీస్ అంతా క్లోజ్ చేశారు తార్నాకలో 2000 సంవత్సరంలో. 26 years బ్యాక్, 26 సంవత్సరాల క్రితం. ఒక్కడు సపోర్ట్ లేడు మాకు. మేము ఆకాశం భూమి కలిపాం. అప్పుడు పెద్దలు ధర్మారావు గారు, సోమయ్య గారు, కొంతమంది పెద్దలు వచ్చారు. ఎవడు సపోర్ట్ రాలేదు. అని నేను ఫేస్ చేశాను. చివరికి RSS కూడా వాళ్ళ జాగృతి పత్రికలో బాక్స్ కట్టి అయిపోయింది రాముడు మూర్తి గారు రాశారు. ఇది మహమ్మద్ మీద విమర్శించినది. అక్కడికి వచ్చేసరికి నేను క్లియర్ కట్గా ఏం దాచుకున్నానా? కిందకి వెళ్ళి చూసా, అసమానత్వ వ్యతిరేక దినం. మేము పుస్తకంలో చాలా స్పష్టంగా ఈ మతంలో ఈ సమస్యలు ఉన్నాయి, మనుస్మృతిలో సమస్యలు ఉన్నాయి, మాకు అభ్యంతరం. మరి దీంట్లో సమస్యలు ఉన్నాయి, ఖురాన్లో సమస్యలు ఉన్నాయి, ఖురాన్లో సేద్య భూములను స్త్రీ గురించి చెప్పారు, మాకు అభ్యంతరం అండి. నేను ముస్లింతో స్నేహం చేస్తాను, వాళ్ళ సభల్లో కూర్చున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళకి మొహమాట లేకుండా చెప్పాను. నా క్రీస్తుని పక్కటెముకని, ఆ బైబిల్లో పక్కటెముకని విరిచి స్త్రీని అభ్యంతరం. చాలా తప్పుడు మాట రాశారు. ఏమనంటే, నువ్వు వంకర ఎముకవి, అసలు నువ్వు మనిషివి కాదు, నువ్వు పురుషుడి కంట ఆఫ్టర్ ఆల్ ఒక పక్కటెముకతో సమానం అని చెప్పడం కథ రాశారు. అది నాకు అభ్యంతరం. ఆ తర్వాత చాలా కాలం క్రైస్తవులు ఇటు పురుషుడి పక్కటెముకల్లో ఒకటి తక్కువ ఉంటుందని నమ్మేవారు. ఎందుకంటే ఒకటి విరిచాడు కదా, స్త్రీని తయారు చేశాడు కదా. ఎక్స్రేలు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎవడని చెప్తే వాడిని కొట్టి చంపడానికి రెడీ అయ్యేవారు. సైన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఆ వివాదం మీద. ఇప్పుడు 2 పక్కటెముకలు సమానం అని తేలింది. మరి పోయిన పక్కటెముక ఎక్కడది అంటే ఒకటి ఆ పక్కటెముక ఎక్కువ సృష్టించాడు దేవుడు. ఇవన్నీ కామెడీగా ఉంటాయి. ఇది నీ యొక్క దుర్మార్గమైన బుద్ధి. మతంలో ఉంటే అంగీకరిస్తావా? మతాలు బైబిల్లో ఉంటే అంగీకరిస్తావా? నువ్వు ఒక వంకర ఎముకవి, నిన్ను సరిచేయబోతే విరిగిపోతావు, సరిచేయబోతే వంకరగానే ఉంటావు అని హీనంగా రాశారు. స్త్రీని కొట్టచ్చు అని ఖురాన్లో రాశారు. స్త్రీలు పురుషులు సమానం కాదని స్పష్టంగా రాశారు. క్రీస్తు ఇది మనుషులందరికీ తలకాయ, పురుషుడు స్త్రీకి తలకాయ అని బైబిల్లో రాశారు. పురుషుడు స్త్రీకి తలకాయ లేదు, పురుషుడికి చెప్పడానికి సరిపో, పురుషుడిని ఎదురు 100 సార్లు రాశారు. నేను ఒక పత్రం బౌద్ధంలో కూడా ఇలాంటి దుర్మార్గాలు నేను రాశాను. ఇవన్నీ వివరంగా నేను రాసి ఉన్నాను, ప్రింట్ చేసి ఉన్నాను, దానికి సంబంధించిన విమర్శలు ఎదుర్కొన్నాను ఓపెన్. దాంట్లో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా వివక్ష చూపించి హిందూ మతం పైన కుట్ర చేస్తాను. అసమానత్వాన్ని వివక్షల్ని వ్యతిరేకించడం కనుక తప్పు అయితే నా తల తెంపినా నేను దానికి సిద్ధంగా ఉంటాను. నాకు అర్థమైన ధర్మంలో అసమానత్వాన్ని వివక్షల్ని వ్యతిరేకించడం నిజమైన ధర్మం అని అనుకుంటాను. నేను దాని గురించి ప్రాణం ఏమిటో నిజమైన ధర్మం అనుకుంటాను. నాకేం మొహమాటలేదు ఆ విషయం మీద. యావత్ ప్రపంచం ఎదురొచ్చిన నేను నిలబడగలిగినటువంటి నైతిక స్థైర్యం నాకు ఉంది. నేను వెనక్కి తగ్గే మనిషిని కాదు. నేను అంటే నువ్వు చాలా చూడండి, మోదీ గురించి మాట్లాడినప్పుడు 10 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన మాటలో కేవలం 2-3 డైలాగులు బయటపెట్టి అసలు అప్పటిదాకా ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు, సీత గురించి ఏమక్కర్లేదు కదా, కట్ చేసి నువ్వు చూపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, పైగా మైకులు పట్టుకుని నీ క్రిస్టియానిటీ మీద మాట్లాడదు. నువ్వు పుట్టలేదు అప్పటికి, నువ్వు పుట్టలేదు. నువ్వు మీరెవడో పుట్టలే. నేను అడుగుతున్నాను, శూద్రులకు సంబంధించి మన మతంలో వివక్ష ఉందా లేదా చెప్పండి. ఆ విషయాన్ని శూద్రులకు సంబంధించి వివక్ష ఉందా లేదా, మన స్మృతుల్లో పురాణాల్లో రాశామా లేదా, మనుస్మృతిలో రాశామా లేదా, మేము డిబేట్ చేస్తున్నాం, మేము తగలబెడుతున్నాం. ప్రతి ఏడాది కూడా
పుస్తకం తీసుకొచ్చారండి, మంచి పని చేశారు. అసమానత వ్యతిరేక దినం ఈ పుస్తకం తీసుకోండి. ఇవాళ ఈ పుస్తకం 5 రాష్ట్రాల్లో జై భారత్ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక డమ్మీ పుస్తకాన్ని తయారు చేసి, మాకు మతాల పట్ల ఏ రకమైనటువంటి ఇది లేదు, అన్ని మతాల మనుషుల్ని పోగేసి 5 రాష్ట్రాల్లో 2018 నుంచి అసమానత వ్యతిరేక దినం చేస్తున్నాం. మతాల్లో వివక్షని అసమానతని రేపే అంశాలు అని చెప్పి మరి తగ్గబెడతాం. నా అభిప్రాయం ప్రకారం ఏ పుస్తకాలనే భగవంతుడి నుంచి రావు. భగవంతుడికి పుస్తకాలు రాయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇలా అగుగా కంటే అయిపోతుంది. భగవంతుడు నీకు SMS మెసేజ్ పెట్టి నేను కన్విన్స్ చేసి నీతో వాదించాల్సిన అవసరం లేదు. ఎవరినైనా దూతలను పంపించాల్సిన అవసరం లేదు. ఆయన చిటికేస్తే అయిపోతుంది. ఆయన ఆ విధంగా అంటే అలా నమ్ముతాం మనం. అంటే భగవంతుడు సృష్టికర్త వేరు కాదనేటువంటి వాదం గురించి నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. అట్లాంటప్పుడు ఏ పుస్తకం కూడా దైవం నుంచి రాలేదు, అవన్నీ మానవ నిర్మితాలే. ఈ మాట నేను కాదు, గాంధీ గారు చెప్పారు. చాలా బాగా చెప్పాడు. చాలా ఆశ్చర్యపోతారు. ఆయనలో అంత విప్లవకారుడు, అంత హేతు బుద్ధి ఉన్నవాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఏమి నష్టం వచ్చింది? కొంతమంది మహాత్ముల యొక్క ఆలోచన, కొంతమంది మహాత్ముల యొక్క దృష్టి, దార్శనికత పుస్తకాల్లో ఉంది. వాటిని మనం తీసుకుందాం, వాటిలో అభ్యంతరంలో పక్కన పెడదాం, మంచి విషయాలు తీసుకుందాం. వివేకానందుడు ఇదే చెప్పాడండి. మన పుస్తకాల్లో అభ్యంతరమైన విషయాలు ఉన్నాయి, మన పుస్తకంలో ఆడవాళ్ళని అణిచివేశారు, మన పుస్తకాల్లో తొక్కారు, మీరు మతం పేరు మీద ఎంత దుర్మార్గమైన విషయాలు మీరు ప్రచారం చేశారు, మతం పేరు మీద దళితుల్ని లేకపోతే కింది కులస్తుల్ని ఆడవాళ్ళని మీరు తొక్కేశారు. ఈ మాటలు చెప్పాడు స్వామి వివేకానందుడు. ఇదా మతం అని చెప్పాడు. మనిషిని దైవత్వ స్థాయికి ఎత్తింది హిందూ మతమే, మనిషిని దారుణంగా అణచివేసింది హిందూ మతం అని ఆయన చెప్పాడు. అది ఆవేదన చెప్పాడు. అలా ఉండాలని కాదు, మతాన్ని తిట్టాలని కాదు, ఆ మతం మారాలి. అటువంటి ఆయన స్పష్టంగా చెప్పాడు. మనం ముందుకు తీసుకెళ్లాల్సిన విలువలు కొన్ని ఉన్నాయి, ప్రతి మతంలో ఉన్నాయి. వాటిని ఆయన పెట్టిన పేరు శృతులు స్మృతులు అని పెట్టాడు. ప్రతి మతంలో కూడా ప్లస్ ఉంటుంది. మనం ముందుకు ఎప్పటికీ తీసుకెళ్లాల్సినవి, మనం వదిలేయాల్సినవి పనికిరాని విషయాలు ఉంటాయి, వదిలేద్దాం. వాటిని ఎందుకు పట్టుకుని తీసుకెళ్తాం? అన్నీ తీసుకెళ్ళామా? వాస్తవంగా జంతు హింసలు ఉన్నాయి, వదిలేయలేదా మనం? వాటిని ఏమి నష్టం వచ్చింది? వాటి గురించి ఎందుకు మనమేం బాధపడలేదే? మీరు మొత్తం అంతా ఒకటే ఒక రోజు ఒకే ఒక సీసాలో వచ్చేసింది అనుకుంటారు. అలా రాలేదు. మీరు ఏది చదువుకోలేదు. రామాయణాన్ని బేసిక్గా చదువుకోకుండానే నమ్మి వీడియోలు చేస్తున్నారు పెద్దలు. శూద్రుడి గురించి నేను మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నానంటే, మీరు శూద్రులు, మీకు హక్కు ఇవ్వబడలేదు, ఆ విషయం రాయబడి ఉంది. దీన్ని ప్రశ్నించి శూద్రులకు వేదాధికారం లేకపోవడం దయానంద సరస్వతి ప్రశ్నించాడు. వేదం ఆధారంగానే అనేక మంది వేదర్షులు శూద్రులు అతిశూద్రులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారని నిరూపించాడు. కానీ చాలా కాలం పాటు వేదాలని శూద్రులకి అతిశూద్రులకి స్త్రీలకి వినడానికే వీల్లేదని మనం శాసించిన మాట వాస్తవం. మన వేద పాఠశాలలో చేర్చుకోలేమడం అంబేద్కర్ కూడా చేర్చుకోలేదు. అంబేద్కర్ కూడా ఈ రాముడికి సంబంధించి మాట్లాడి నేరం అని చెప్పాడు. రాముడు చేసింది అనేక మంది పెద్దలు చెప్పారు. అనేక రామాయణాలు ఉన్నాయి. ఇది మన దగ్గర ఒక రామాయణం ఒకసారి బుడగజంగాలు, బయట బుడగజంగాలు ట్యాంక్ బండ్ దగ్గర మన కార్యక్రమంలోనే వేసినటువంటి దాంట్లో రాముడు సీతాదేవి తలనరికి తెమ్మని చెప్తాడు లక్ష్మణుడికి. లక్ష్మణుడు మొత్తుకుంటూ ఉంటాడు. నేను చూసి నిర్గాంతపోయాను, షాక్ అయిపోయాను. అది వాళ్ళ దగ్గర ఉందండి ఆ సంప్రదాయం. నువ్వు ఆ కళ్ళు తీసుకురా నరికేసి చెప్తాడు. రాముడు ఇట్లా ఎగురుతూ డ్యాన్స్ చేయడం, ఇదంతా మనకి ట్యాంక్ బండ్లో మన సభలోనే జరిగింది. అంటే అనేక ఆర్గ్యుమెంట్స్, అనేక విషయాలు ఉన్నాయి. మొత్తం రామాయణాన్ని ఇప్పటిదాకా ప్రచారం చేసిన వాళ్ళంతా సీతమ్మ వారి పట్ల భక్తి, పారవశ్యం, ప్రేమ, తదాత్మ్యంతో మాట్లాడారు. ఆవిడ పరాశర భట్టార్ గురించి నాతో మాట్లాడిన ఆమె గురించి నేను చెప్పలేదు, ఆ పేరు చెప్పాలి. భవానీ ఆవిడ జ్ఞానచక్షువులు తప్పితే బాహ్య చక్షువులు లేనటువంటి ఆ తల్లి నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి, పరాశర భట్టారు అమ్మవారికి స్తుతి చేస్తూ, అమ్మ నువ్వు పుడితే కనుక భవిష్యత్తులో అనేక అవతారాలు నువ్వు ఎత్తావు, సీతమ్మవారి అవతారం మాత్రం ఎత్తకమ్మా, నేను చూడలేదు నీ కష్టాలని చెప్పాడు. ఆయన యొక్క బాధ. ఆయన శ్రీ వైష్ణవుల్లో మహానుభావుడు. ఆయన అంచేత ఎన్నో విషయాలు ఉంటాయండి. నేను అనేది ఏంటంటే, వాట్ ఈస్ ది ఇంటెన్షన్? ఎందుకు మాట్లాడాము? మా ఉద్దేశం ఏమిటి? హిందూ మతం ధ్వంసం చేయడం, మా మతం చాలా గొప్పది, మా మతం మనిషికి దైవం కాగలిగిన మార్గం చూపించింది, దైవ సాక్షాత్కారాన్ని చూపించింది, నా మతానికి సదృశమైనటువంటి ఏ మతం లేదని నేను అనుకుంటున్నాను. నేను ఆ విషయాన్ని 100 సార్లు చెప్పాను. నా ఉద్దేశంలో అద్వైతానికి సాటిలేనిది ఏది లేదు. ప్రపంచం ఫిలాసఫీలని వివేకానందుడే చెప్పాడు, ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అని చెప్పాడు. అది ఒక మతం కాదు, భవిష్యత్తు వికసిత మానవాళి యొక్క దృష్టి అని చెప్పాడు. అక్కడ దాకా మొత్తం ప్రపంచం వెళ్ళాలని చెప్పాడు. ఆయన అభిప్రాయం నాకు కూడా నచ్చింది, నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను. అటువంటి దృష్టిని, అటువంటి సాహసాన్ని మన ఉపనిషత్ దృష్టిలు వారు వచ్చారు మన ఉపనిషత్తుల గురించి చెప్పడానికి. మన ఉపనిషత్ దృష్టిలు కనపరిచిన సాహసాన్ని ప్రపంచ చరిత్రలో ఏ మనిషి, ఏ ఆధ్యాత్మికవాది అక్కడ దాకా కనీసం ఊహ కూడా చేయలేదు. అది నేను పరవశన పడిపోతాను. ఒక ఉపనిషత్ శ్లోకాన్ని ఒకరోజు చదువుకుంటే ఆ రోజంతా నాకు ఒక ట్రాన్స్లో ఉంటుంది, సంతోషంలో ఉంటుంది మనసంతా. అంత అద్భుతాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో.
నేను ఇప్పటికీ అనుకుంటాను 5,000 సంవత్సరాల తర్వాత ఉన్న ఉపనిషత్తులు, మిగతా పుస్తకాలన్నీ వేరు, అవి వేరు. అది నా భావం. ఎందుకు ఆ భావం ఉంది నీకు? నువ్వు హిందూ మతం నువ్వు చెప్పడానికి నీకు ఉన్నది ఏమిటి? నేను అన్నదంటే బసవన్న పోరాటం చేశాడు, దయానంద సరస్వతి పోరాటం చేశాడు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పోరాటం చేశాడు, రవిదాస్ పోరాటం చేశాడు, గసి కనకదాస్ పోరాటం చేశాడు. ఎందరో పోరాటాలు చేశారా? ఇక్కడ దాకా మనం వచ్చాం. ఇప్పుడు నువ్వు అనుకున్న మార్పు ఒక్క రోజులో రాలేదు. కరెక్ట్గా 1947, ఇంకా 100 సంవత్సరాలు కాలేదు మనకి. 100 సంవత్సరాలు కాలేదు మనకి. మనకి 70-80 సంవత్సరాల క్రితము మనం తిరుపతి గుడిలోకి అందరూ అడుగుపెట్టే పరిస్థితి లేదు. తిరుపతి గుడిలో ఎక్కడో కాదు, మీ ఊరిలో గుడి కాదు, తిరుపతి గుడిలో బయ్యాస్ ఉన్నాడు గారు ఉద్యమం చేశాడా మనుషులందరూ లోపలికి వెళ్ళడానికి. మధురై గుడిలో కక్కను ఉద్యమం చేశాడా 1940sలో. నేను అవన్నీ రాసినవాడిని. పూరి గుడిలో సాణే గురూజీ గారు విఠోబా టెంపుల్లో చేశాడు. పూరిలో కూడా మరొక పెద్దలు చేశారు, కాశీలో కూడా చేశారు. జస్ట్ 70-80 సంవత్సరాలు కూడా అందరినీ మనం అడుగు పెట్టడం లేదు. ఇంత అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడారో వాళ్ళు ఎన్నో గొప్ప విషయాలు చెప్పి ఉన్నారు. నారాయణ గురు ఎన్నో గొప్ప విషయాలు చెప్పి ఉన్నాడు. ఆయన మొత్తం అందరికీ తెరిచాడు తలుపులు ఆలయాలకు సంబంధించి. వారు హిందూ మతాన్ని కాపాడారు, హిందూ మతంలో విలువల్ని కాపాడారు, శిరోధార్యం వారి మార్గంలో నడవడం నేను భావిస్తున్నాను. హిందూ మతంలో భేదాభిప్రాయాలు లేవు, ఒకటే ఒక ఏకశిలా సదృశమైన భావం ఉందని నువ్వు అనుకుంటే నీకు హిందూ మతం అర్థం కాలేదు. నేనేమంటానంటే, నువ్వు ఏదైతే ఈ రాజకీయమైనటువంటి పిచ్చలో పడిపోయి, ఏదైతే ఇది ఉన్మాదం, ఈ పార్టీ నీ తొక్కలో పార్టీ, నీ తొక్కలో సంస్థ, వెరీ సారీ, ఎవడైనా కావచ్చు. మీరు మొన్న వచ్చారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 100 ఏళ్ళు అంతే కదా. 1000 సంవత్సరాల నుంచి మా మతం నడుస్తూ ఉంది. 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి ఆ రోజు ఉపనిషత్ ఋషులే తిరుగుబాటు జెండా ఎగరేశారు, ఉపనిషత్ ఋషులు ఎగరేశారు. నా మంత్రం, నా యజ్ఞం, నా తీర్థం వారు ఎంత గొప్పగా చెప్తారంటే, అసలు మీ మతంలో పుస్తకాన్ని ఎదిరించడానికి వీలు లేదు, ఇంకో దాన్ని ఎదిరించ, మా మతం అది కాదు. మా మతంలో ధిక్కారమే మా మతం. అసలు ధిక్కారం ప్రధానమైనటువంటి క్వాలిటీ. వేదం ఉపనిషత్తు వేదాన్ని ధిక్కరించింది, గీత ధిక్కరించింది. నేను ఎక్కడెక్కడ చూపించగలుగుతాను. ఆశ్చర్యం అంటే ఉపనిషత్తు వేదాన్ని ధిక్కరించడమే కాకుండా ఉపనిషత్తు తానే ధిక్కరించింది. నువ్వు ఇది చదివితే నువ్వు జ్ఞానం తెచ్చుకుంటాను ఒక్కటి చెప్పలేదండి. నా విద్మో నా విజానీమో ఏదైతే తను శిష్యాత్, మాకు తెలియదయా నీకు ఎలా చెప్పడం, బ్రహ్మం గురించి మేము చెప్పలేము, ఈ పుస్తకాలు పనికిరావు, ఈ ఇంద్రియాలు పనికిరావు, ఏమి పనికిరావు, అన్నింటికీ అతీతమైనటువంటి విషయం అని చెప్పారు వాళ్ళు. అంతేగాని పుస్తకాల గురించి చెప్పలే, ఎవడు చెప్పలే ఈ మాటలు. అసలు ఆ ఋషుల యొక్క ధిక్కారము, ఆ ఋషుల యొక్క స్వరము ఈ 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల తర్వాత కూడా వినబడుతుంది. మానవ జాతి ఉన్నంత వరకు ఉపనిషత్ ఋషి యొక్క స్వరం వినబడుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ సంస్థలు ఒక్కరోజు కూడా కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. నాట్ ఎ సింగిల్ డే, ఒక్క పూట, ఒక్కరోజు కూడా. పైపెచ్చు కులం చాలా గొప్పదని గోల్వాల్కర్ రాశాడు, కులం ఉండాల్సిందే అని రాశాడు. కుల వ్యతిరేక పోరాటాలకు వ్యతిరేకంగా మాట్లాడారు, కుల వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళని హీనంగా మాట్లాడారు. రాజ్యాంగం వస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లిల్లీ పుట్టిన ఆర్గనైజ్ పత్రికలు రాశారు, మనుస్మృతి ఉండాలి అని రాశారు, కులం ఉండాలని రాశారు. ఈ సంస్థలను సంకరేసుకుని నువ్వు తిరుగుతున్నావు కదా, నీకు మతాన్ని గురించి, రామాయణాన్ని గురించి, గుళ్ళోకి వెళ్ళడానికి ఎవడో హక్కు ఇచ్చాడు అనుకుంటున్నావు? వాడి పట్ల నీకేం కృతజ్ఞత లేదా? వాడికి సంబంధించిన విషయాలు మాట్లాడవా? ఎంతసేపు ఆ సంస్థల పోయి తిరగడమే. నిజంగా అంత హత్య ఉంటే ఆ సేన వాళ్ళకి ఏమి రాముడిని, కృష్ణుడిని బహిరంగంగా డ్యాన్స్ చేస్తున్నారు, హనుమంతుడిని హృదయం ద్రవించట్లేదా నీకు? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే కావడానికి, ఒక ఎంపీ కావడానికి, ఒక అధికారంలో కాసేపు కూర్చోవడానికి ఎంతమంది అధికారులు కూర్చొని ఎంతమంది పోతారండి? లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారం మింగబోడని రామదాస్ చెప్పాడు. ఏం తింటావు నువ్వు? బంగారం తింటావు రోజులు, కొంతకాలం కుర్చీలో కూర్చుంటావు, వెళ్ళిపోతావు. ఎవరైనా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అంత దాటి బతుకుతారా? ఏం సాధిస్తారండి మీరు కేవలం కొంతకాలం కుర్చీలో కూర్చోవడానికి 1000 సంవత్సరాలటువంటి ధర్మానికి విద్వేషాన్ని దాంట్లో చొప్పిస్తారా? మీరు ఇది మతం అని చెప్తారా? మీరు కూర్చుని బూతులు తిడితే ఏది క్రీస్తు మీద మేకులని, తర్వాత ఇంకోటి తిట్టేసినంత మాత్రాన అయిపోతుందా? మతం నిలబడుతుందా? ఇది చాలా వేదనాభరితమైనటువంటి దృశ్యం. ఇవాళ మన మతంలో వీటి గురించి నిలబడేటువంటి వాళ్ళం ఎవరం లేమా? ఈ విలువల గురించి నిలబడే వాళ్ళం లేమా అంటే ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ విషయానికి, విద్వేషానికి, అసమానత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం అంతా కూడా. అందుచేత దయవుంచి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మతం యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని, ధర్మం యొక్క నిజమైన స్వరూపాన్ని
మీరు అర్థం చేసుకోండి. ధర్మం యొక్క నిజమైన స్వరూపాన్ని గురించి మనం నిలబడదాం, మన యొక్క విభిన్న దృక్కోణాలను ఉంచుకుందాము, అవసరమైతే సవరించుకుందాము, మార్చుకుందాము, పరస్పరం నేర్చుకుందాము. ఇదంతా హిందూ మతంలో ఉన్న విధానమే. పరస్పరం నేర్చుకోవడం, మార్చుకోవడం స్పష్టంగా ఉంది మన హిందూ మతంలో. ఏమి నష్టం వచ్చింది? దొన్న ఇద్దాస్ గారు ఉన్నారు, వారు ఎన్ని అద్భుతమైనటువంటి తత్వాలు రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతం అండి ఇదంతా కూడా. మీరు నిరాకరించారుగా. వారి నాలుగు తరాల వెనకాలను వారి తాతగారిని మీరు స్కూల్లోకి రానిచ్చారా? వారికి పాఠాలు నేర్పించారా? వారికి సంస్కృతం నేర్పించారా? అయినప్పటికీ వారి తత్వాల్లో వారు మాట్లాడిందంతా ఉపనిషత్తే. నేను చదివాను ఆ తత్వాలు. చక్కటి మాటలు మాట్లాడారు. రానివ్వలేదే, చదవనివ్వలేదే మీరు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి మనం. అందుచేత మేము దృఢ నిశ్చయలై కృతనిశ్చయలై ఉన్నాము. ఈ విషయాలు అర్థం కాకుండా ఎవరైనా పెద్దలు బాధపడి ఉంటే వారికి నేను 2 చేతుల జోడించి నమస్కారం చెప్తున్నాను. దయవుంచి మీరు బాధపడకండి, నొచ్చుకోకండి. మా ఉద్దేశం అది కాదు అని చెప్తున్నాను నేను. మరొక విషయం ఏంటంటే, ఈ దాడి విస్తారంగా పెరుగుతోంది. వీళ్ళు అయోధ్యలో దొంగతనం మాట్లాడు, ఆ పార్టీ గురించి, ఆ సంస్థల గురించి మాట్లాడు. వీళ్ళ గొప్ప సొత్తు హిందూ మతం అనేది. హిందూ మతం అనేటువంటి దాన్ని రావణాసుడు సీతను చెరబట్టినట్టు వీళ్ళు హిందూ మతాన్ని చెరబడదాం అనుకుంటారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ డోంట్ అలౌ దెమ్. ఆ చెరని విడిపించి మేము సీతాదేవిని తెచ్చుకున్నట్టు హిందూ మతాన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడే మీరు చెరలో లేదు హిందూ మతం. నిజమైన హిందూ మతానికి రాజకీయం అక్కర్లేదు, రాజకీయ పార్టీలు అక్కర్లేదు, నిజమైన ఇస్లాం కూడా అక్కర్లేదు. మీరు మార్చుకోండి ఆ విధానాన్ని. మతాల నుంచి, రాజకీయాల నుంచి విడదీయండి. మీరు గోవధను నిషేధించాలని చెప్తున్నాం, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్తున్నాం. మతం యొక్క నిజమైన విలువల్ని ముందుకు తీసుకెడదాం, మతంలో పనికిరాని విషయాలు పక్కన పెడదాం, ఏ మతస్థులు పనిచేస్తారని చెప్తున్నాం. కానీ ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు నన్ను కొట్టడం అనేది ఇట్స్ ఎ డిజైన్. రేపొద్దు నిన్ను కొట్టచ్చు, ప్రతి ఒక్కరిని కొట్టచ్చు. కొడతారు, చట్టాన్ని పెట్టి పంపిస్తారు, లేకపోతే దాడి చేస్తారు, ఏమైనా చేస్తారు. హిందూ మతాన్ని దారుణంగా అన్యాయంగా దురుపయోగం చేస్తున్న వాళ్ళు దాన్ని చూడరు, మాట్లాడరు. అదే హిందూ మతం. మనకేమైనా రాజకీయ పార్టీ ఉందా? ఎప్పుడైనా హెచ్పి కానీ, రమణమూర్తి కానీ, జయభారత్ కానీ ఎప్పుడైనా రాజకీయ పార్టీకి ఓటేయమని చెప్పావా? ఎవరైనా దగ్గర రానిచ్చామా? ఎవరైనా కలిసామా? ఎవరైనా సహాయం తీసుకున్నామా? లేదే. ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి పనిచేస్తాను నేను. ఐ వాజ్ నెవర్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అంటే మతం గురించి పనిచేస్తే నువ్వు పొలిటికల్ పార్టీలో ఉండవు, అది నీ దృష్టి. అది నాకు అవసరం లేదు. నీ పొలిటికల్ పార్టీ కంటే మా మతం చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దది, చాలా విస్తారమైనది. ఈ దేశం చాలా ఇంపార్టెంట్, చాలా విస్తారమైనది, చాలా బృహత్తరమైనది. దేశానికి, మతానికి, విలువలకి తల వంచుతూ వాటి గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడటమే మాకు తెలిసినటువంటి విద్య. ఈ మాటలు చెప్తూ నేను నాకు ఇష్టమైనటువంటి ఏకమేవ ద్వితీయం అనేటువంటి ఉపనిషద్ వాక్యాన్ని తలుచుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్.